సార్ ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్పారంటే పర్యావరణానికి కొన్ని ముప్పు ఉందని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. సో దాని మీద వాళ్ళు చర్చించాల్సిన సంగతి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అందుకని దాని యొక్క పరిష్కారాలు ఏంటని కూడా ఆయన చెప్పగలడు. ఈ రోజున ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఎగువ ఉన్న ప్రాంతం ఎప్పుడైతే దాని మీద ఆయకట్టులు చేస్తుందో దాని తర్వాత దిగువ ఉన్న ప్రాంతానికి మాత్రమే ప్రాబ్లం వస్తుంది. దిగువ ఉన్న వాళ్ళు ఆయకట్టులు చేసేంత మాత్రం ఎగువకు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే ఉందంటే పైన ఎక్కడైతే నీటి బొట్టు పడుతుందో ఆ ప్రాంతానికి ముందు వాటర్ ఇవ్వాలి అంటున్నాను. నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మనం ఆంధ్ర వాళ్ళని అడిగే పరిస్థితి ఏంటి సార్? ఆంధ్ర వాళ్ళని వాటర్ నువ్వు ఇన్ని టీఎంసీలు అన్ని టీఎంసీలు అడగాల్సిన అవసరం ఏంటి? మనం హోల్డ్ చేసుకోవచ్చు కదా. సంవత్సరం 3000 టీఎంసీలు పోతుంటే మనం హోల్డ్ చేసుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొకలొకలు బయట రాకుండా చేయడం కోసమే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు బూచి అని చూపించే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది. మాట మాట్లాడితే ఏమంటాడు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. ఆయన ఎవరు జగదీష్ రెడ్డి గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. అదేంటంటే కవిత గారు ఏమో వేరే పార్టీ పెట్టి అక్కడ నుంచో ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎలా అంటే ఏంటి సార్ ఇది? అంటే ఎంతసేపు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది కాబట్టి తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు రేకెత్తించాలా, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు బూచిగా చూపించేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలా? దాని పరంగా మనం ఒక విప్లవాత్మకమైన పరిస్థితిని తీసుకొచ్చి మన పార్టీ మనుగడను కాపాడుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళని గమనించారు. రాను రోజుల్లో బీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. కామోజ్ గారు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోందా? తెలంగాణలో ఉన్నటువంటి నీటి పంచాయతీ ఏదైతే ఉందో అది ఈ రోజు రేవంత్ రెడ్డి దాని పరిష్కార మార్గం వెళ్తున్నారా? ఒకవేళ అదే జరిగితే గనక నిన్న కాదని చెప్పి ఈ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హరీష్ రావు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా అందరం విన్నాం, చూసినాం. సో ఇది మొత్తం కూడా